నిజామాబాద్ జిల్లా నందిపేటలో రైస్ పూలింగ్ చెంబు పేరిట గరానా మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. రైస్ పూలింగ్ చెంబుతో అద్భుతాలు సృష్టించి కోట్లు సంపాదించవచ్చని నమ్మబలికి 38 లక్షల రూపాయలు మోసం చేసిన నిందితుడు ఎత్తిరాజుల రాఘవేంద్రను రిమాండ్కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీబీ వివరాల ప్రకారం గత జూలై 13న కొండూరు గ్రామానికి చెందిన దమ్మన్న సాయి కృష్ణ నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎదురు చూసి అది పెట్టినా కట్టడం జరిగింది. రాఘవేందర్ అని ప్లస్ ద్వారా చాలా టీం ఉన్నది. ఒక 5-6 కంపల్సరీ ఉన్నారు. ఫస్ట్ వినయ్, సెకండ్ శ్రీరామరాజు, సురేష్ ప్లస్ క్రాంతి, వీళ్ళు 5 ఉన్నారు. ఈ టీంని యథావిధంగా పోలీస్ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్తున్నాను. కంపల్సరీ ఏమైంది వాళ్ళు డబ్బుల్ని ఫస్ట్ నా ద్వారా 20 లక్షలు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులను వెంటనే మా బావగారు నాకు నైట్ ఫోన్ చేసి, బామ్మారి ఇట్లా 20 లక్షలు కావాలంటే, ఎందుకు బావా అంటే, నీకు ఇట్లా ఉందిరా, దీనికి మన డబ్బులు మనకు 1 కోటి రూపాయల దాకా వస్తాయి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి అని చెప్పిండు. చెప్తేనే వెంటనే నాకు తెలిసిన వాళ్ళ దోస్తుకు ఫోన్ చేస్తే వాటి తెల్లారే 20 లక్షలు ఇచ్చిండు. నా ఉన్న వల్ల 20 లక్షలు ఇవ్వడం వల్ల నేను వెంటనే కాలరా తీసుకుపోయి హైదరాబాద్ ఇచ్చేసిన. హైదరాబాద్ ఇచ్చి నేను ఒక రోజు 2 రోజులు ఉన్నా హైదరాబాద్లో ఉండి, మళ్ళీ నేను మా ఊరికి వచ్చేసిన. ఏమైంది బావ, డబ్బులు ఏమైందని మా బావకు అడిగితే, నువ్వు డబ్బుల గురించి టెన్షన్ తీసుకోకరా, డబ్బులు వస్తాయి, బిజినెస్ అవుతుంది అని చెప్పిండు. ఏం బిజినెస్ అంటే, నీకు తెలియదు, ఎడ్యుకేషన్ లేదు నీకు ఎక్కువ, నీకు చెప్పిన అర్థం కాదు, ఆ బిజినెస్ అవుతుంది, నీకు ఎందుకు రా అని మా బావగారు చెప్పిండు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అవన్నీ. తర్వాత అది అయిపోయాక ఏమైందంటే, ఇట్లా మళ్ళీ మోసమైంది, దాన్ని ఇట్లా కెమికల్ కావాలంటే, ఏం కెమికల్ అని నేను అడిగిన. ఫస్ట్ ఏం కెమికల్ బావా అంటే, నీకు చెప్పినా తెలియదురా, ఇట్లా అమౌంట్ అంటే, నేను వెంబడినే మా ఎవరో వాళ్ళ నంబర్ ఇవ్వ అని చెప్తే, నేను రాఘవేందర్ నంబర్ అప్పుడు తీసుకోవడం జరిగింది. రాఘవేందర్ నంబర్ తీసుకుంటే, సార్ నేను డెల్టా కంపెనీ మేనేజర్ని అని చెప్పాడు. సార్ చెప్పండి సార్, నేను కాల్ డోర్ని దానికి కెమికల్కు మనకి ఇంత అమౌంట్ పడుతుంది సార్, కానీ మనము బ్లాక్లో తీసుకొస్తున్నాం సార్, దాని షూట్ దాని కెమికల్ మా బ్లాక్లో చేస్తున్నాం కాబట్టి కంపెనీ ఫీజు అయితే కోట్లు ఉంటాయి సార్ అని చెప్పాడు. ఆ కోట్లు అంటే మొత్తం కావుగా సార్ అంటే, మీరు అమౌంట్ మీతో ఎంత అవుతుందో చెప్పండి అంటే, నేను మన్యమని 2 కట్టాం సార్ అమౌంట్. ఆర్మూర్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ కొండూరుకు చెందిన దమ్మనపేట సాయి కృష్ణ గారు, తను ఈ రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది, దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి ఈ రాఘవేంద్ర మరి రామరాజు మరి వాళ్ళ దగ్గరి బంధువు నరసింహరావు అని వీళ్ళు ఆశ చూపి, దీనివల్ల మనం కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి చెప్పడం వలన అతను వ్యవసాయం చేసుకుంటాడు సాయికృష్ణ. తను నమ్మి, ఎందుకంటే తను ఎక్కువ స్టడీస్ కూడా చేయలేదు, తన కష్టార్జితమైనటువంటి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని దాదాపు 38 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మోసపోయి